హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ అంజలి. వెల్కమ్ టు పవన్ అంజలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. చాలా రుచిగా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలి ఏంటనేది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఒక అర స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక స్పూన్నర ధనియాలు వేసుకోవాలి. వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి మొత్తం గోంగూరలకే కాదండి, అలాగే కొంచెం టమాటా పచ్చడి కూడా నూరుదామని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఇందులో సగం అయితే సరిపోతుంది గోంగూరలోకి. గోంగూర పచ్చడిని రకరకాలుగా చేస్తారండి. కొంతమంది పచ్చిమిర్చితో చేస్తారు, కొంతమంది ఇలా చేస్తారు. పచ్చిమిర్చి కంటే ఇలానే చాలా బాగుంటుందండి టేస్ట్. అలాగే నేను తీసుకునే గోంగూర కూడా ఎర్ర గోంగూర అండి, పులుపు బాగుంటుంది. కొంచెం తెల్లదైతే వగరు ఉంటుంది, కానీ చాలామంది ఎర్ర గోంగూర చేయరు, కానీ అదే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఒకసారి మీరు కూడా ఇలా చేసి ట్రై చేయండి తప్పకుండా. మీరు ఎలా చేస్తారో అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మిర్చి అనేది మనకి ఈ విధంగా ఫ్రై కావాలండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అదే కడాయిలో కొంచెం అంత ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. ఈ పచ్చడి కూడా మిక్సీలో కంటే రోట్లోనే చాలా బాగుంటుందండి. నేనైతే రోట్లోనే నూరుకుంటున్నాను. గోంగూర ఒక చిన్న కట్ట తీసుకున్నానండి నేను. కడాయిలో వేసుకున్నప్పుడు చాలా అనిపించింది. చూడండి ఉడికేసరికి ఎంత అయిందో, కొంచెమే అయింది. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చిని రోట్లో వేసుకుందాం. ఇందులోనే దీనికి తగినంత కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని దంచుకుందాం. గోంగూర పచ్చడినే కాదండి, ఏ పచ్చడైనా, టమాటా పచ్చడైనా ఏదైనా రోట్లో నూరుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఇది నూరుతుంటేనే అసలు స్మెల్ గుమగుమలాడుతుంది. మార్చిన కారం అంటారండి. మార్చిన కారం కూడా ఇదే విధంగా కొట్టుకుంటారు. అంటే మిర్చిని వేయించుకొని ఇలాగే మసాలా దినుసులు వేసుకొని చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినాలి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం పొడి కూడా తీసుకోవచ్చండి, కానీ నేనేం తీస్తలేను. పచ్చడికి సరిపోయే అన్ని మిరపకాయలు తీసుకున్నా కదా. ఈ విధంగా పొడి చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం ఒక్కలొక్కలే ఉండాలి, మరీ మెత్తగా దంచుకోవద్దు. ఇప్పుడు మనం ఉడికించుకున్న గోంగూర ఇందులో వేసుకుందాం. అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టుతోనే వేసుకోవాలి. వీటన్నిటిని ఈ విధంగా నూరుకోవాలి. ఆకుకూరలు అనేది చాలామంది ఇష్టపడరండి. ఆరోగ్యానికైనా, మన కంటికైనా, జుట్టుకైనా చాలా అంటే చాలా మంచిది. వారంలో ఒకసారి 2 సార్లు అయినా ఖచ్చితంగా ఆకుకూరలు తినాలి. గోంగూర మనకి ఈ విధంగా మెదిగాక ఇందులోనే ఒక ఉల్లిగడ్డని ఇలా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకుంటున్నానండి.
ఇప్పుడు నేను చేసేది గోంగూర నిల్వ పచ్చడినండి. కానీ నేను కొంచెమే చేసుకుంటాను కదా, ఒక రోజు 2 రోజులకి. అందుకే నేను ఉల్లిగడ్డ అనేది వేసుకున్నా. మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునేటట్టయితే ఉల్లిగడ్డ అనేది వేసుకోవద్దండి. పచ్చడి అయితే నూరు కొట్టం అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. పోపు పెట్టుకోవడం ఒకటే మిగిలిందండి. ఇందులోనే నేను కొంచెం అన్నం వేసుకుంటున్నాను. ఇలా కూడా పోపు పెట్టుకోముందు కూడా చాలా బాగుంటుంది. నేను ఏ పచ్చడి చేసినా ఇంతేనండి. చివరిలో కొంచెం అన్నం వేసుకొని కలిపి ప్లేట్లోకి తీసుకొని తింటాను. భలే రుచిగా అనిపిస్తుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అండి. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోనండి. ఆయిల్ వేడైందండి. పొట్టు తీసుకున్న 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అర స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. అలాగే అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. చివరిలో కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. పోపు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు అనేది పచ్చళ్ళలో పోసుకుందాం. ఇంతేనండి, చాలా టేస్టీగా ఎంతో రుచిగా ఉండే మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. నేను మీ పవన్ అంజలి.